రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సిర్పూర్లో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాల్లో కేరిమేరి, వాంకిడి, ధనోరా, తిర్యాని, ఆసిఫాబాద్ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా బజార్, హత్నూర్, భీంపూర్, భోద్, బేలా, ఆదిలాబాద్ గ్రామీణం, నేరేడిగొండ, మావాల మండలాలు వణికిపోతున్నాయి. మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజమంటుంది. కోహీర్లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. గుమ్మడిదల, కంఠి, న్యాల్కల్, ఆందోల్, పుల్కల్, జహీరాబాద్, మునిపల్లి మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. మహబూబ్ నగర్, రామగుండంలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు, హనుమకొండలో 2.6 డిగ్రీలు, హైదరాబాద్లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. ఏటా డిసెంబర్లో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోతాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే ఆ పరిస్థితి నెలకొంది. గత 10 ఏళ్లతో పోల్చితే ఈ నెల 23వ తేదీ రాత్రి 4 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్లో 12 డిగ్రీలు, హనుమకొండలో 12.9, మహబూబ్ నగర్లో 13.4, నల్గొండలో 13.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రైట్, దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు మరొక 30 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా చూసుకుంటే మాత్రం ఈ సాధారణ కన్నా కూడా ఎక్కువ కూడా ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి నేపథ్యంలో ఇటు నగరాలతో పాటు పల్లెలు కూడా చలికి వణుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ చలి తీవ్రత మాత్రం ఎక్కువ కూడా రాత్రి సమయం ఉన్నటువంటి 1 గంటల నుంచి తెల్లవారుజాము నుంచి మళ్ళీ సాయంత్రం సమయం ఉన్నటువంటి 5 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత రాత్రి వేళలో ఎక్కువ కూడా సాధారణం కన్నా కూడా ఎక్కువ కూడా ఉష్ణోగ్రతలపై పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు పోల్చుకుంటే మాత్రం ఈసారి మాత్రం అత్యల్పంగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం గత రాత్రి అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఉత్తర తెలంగాణతో పాటు మధ్య తెలంగాణ ఉన్నటువంటి జిల్లాలపై ఎక్కువ కూడా చలి ప్రభావం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టు ఇటు ఏజెన్సీకి సంబంధించినటువంటి జిల్లాలు ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఇందులో మాత్రం ఉన్నటువంటి ప్రధానంగా సిర్పూర్ ప్రాంతంలో మాత్రం 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం 10 నుంచి 15 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇక్కడ ఉన్నటువంటి పల్లె ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులు మాత్రం ఇటు వ్యవసాయదారులు అయితే కార్మికులు అయితే కానీ వేకుజామునే కూడా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. వెళ్ళినటువంటి క్రమంలో వారు చలి తీవ్రత తట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఉన్నటువంటి మరి కొద్ది రోజుల్లో కూడా మరో వారం రోజుల పాటు కూడా ఇదే ఉష్ణోగ్రతలు ఉంటుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో మాత్రం 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా సూచిస్తుంది. మరోవైపు ఇక్కడ ఈ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరొక 30 జిల్లాలకు మాత్రం 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా అలర్ట్ గా ఉండాలి. సాధారణం కన్నా కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్కువ కూడా ఈ చలి ప్రభావం మాత్రం ఇటు వృద్ధులు, చిన్న పిల్లలపై కూడా ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మాత్రం వేకుజామున ఏదైతే ఉందో కూడా దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటి వారు, వాహనదారులు వీరంతా కూడా ఏదైతే ఉందో కూడా వేకువజాము నుంచి కాకుండా కూడా మధ్యాహ్నం సమయంలో ఏదైతే ఉందో కూడా వాహనదారులు మాత్రం ప్రయాణం చేయాల్సిందిగా ఓ వైపు సూచిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఏదైతే ఉందో కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇటు చిన్నారులు, వృద్ధులపై కూడా ఎక్కువ కూడా
వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వాతావరణ శాఖలో కూడా వస్తున్నటువంటి హెచ్చు తగ్గుల తేడా నేపథ్యం, అదేవిధంగా కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో కూడా ఇక్కడ నుండి జిల్లాలకు సంబంధించినటువంటి వారంతా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాధారణంగా డిసెంబర్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, కానీ ఈసారి ఇంత ముందు రావడం గల కారణాలు ఏంటి? అసలు అధికారులు ఏం చెప్తున్నారు, వాతావరణ శాఖ అధికారులు? అంటే గతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఈసారి తీసుకుంటే ఉష్ణోగ్రత మొత్తం చాలా కనిష్టంగా నమోదుతున్నాయి. గతంలో ఉన్నటువంటి 18 నుంచి 20, 21, 22 ఆ సాధారణంగా ఉండేవి. కానీ ఇక్కడ డిసెంబర్ నెల రాకముందే ముందస్తుగానే 10 డిగ్రీలు, అదేవిధంగా 9.4, 15 డిగ్రీల సంబంధించిన కొన్ని జిల్లాల్లో మాత్రం ఇట్లా నమోదవుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇటు నగరాల్లో ఉన్నటువంటి కాలుష్యం, అదేవిధంగా ఇతర జరుగుతున్నటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల నేపథ్యంలో కూడా ఇలాంటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ ఆ జిల్లాలకు సంబంధించి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఏదైతే ఉందో కూడా వారి ఏదైతే ఉందో రాత్రి సమయంలో చేసేటువంటి ప్రయాణాలు అయితే పనులకు మాత్రం ఏదైతే ఉందో కూడా అక్కడికి వెళ్ళొద్దని వారు సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రధానంగా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తో నిర్మల్ జిల్లాలో మాత్రం ఎక్కువ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా సంబంధించినటువంటి 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే వారు సాధారణంగా 15 డిగ్రీల వరకు నమోదవుతాయి ఉష్ణోగ్రతలు. కాబట్టి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుందని చెప్పొచ్చు. శ్రీకాంత్, అంటే పిల్లలు కావచ్చు లేకపోతే వృద్ధులు కావచ్చు, అంటే వీటి చలి నుంచి కాపాడుకోవడానికి డాక్టర్లు వీరికి ఎటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారు? ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎక్కువ కూడా ఈ యొక్క చలి ప్రభావం మాత్రం ఇటు వృద్ధుల పైన, చిన్న పిల్లల పైన కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరంతా కూడా చలి తీవ్రతను తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంటారు. కాబట్టి వారంతా కూడా ఏతుందో కూడా ఉదయం సమయంలో మాత్రం బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఎండ వెళ్ళినప్పుడు మాత్రమే వారు బయటికి వెళ్ళాలి. ఇతర అత్యవసర పని ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి. లేని పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. ఏతుందో కూడా చలిని తట్టుకునేటువంటి వెచ్చటి దుస్తులు ధరించాలి. ఏదైతుందో ఆహార పదార్థాలకు సంబంధించిన వాటిని కూడా ఎక్కువ కూడా నిఘా పెట్టాలి. ఏదైతుందో ఏ రోజుకు సంబంధించిన ఆహారం ఆ రోజు మాత్రం తీసుకోవాలి. మరోవైపు ఇక్కడ వీరంతా కూడా ఒకవేళ ప్రయాణం చేయాల్సి ఉంటే మాత్రం మధ్యాహ్నం సమయంలోనే బయటకు వెళ్లాలని చెప్పి సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.